కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం స్థానిక సిపిఐ కార్యాలయం జేవీ భవన్ నందు దళితుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రజా సంఘాలు మరియు మేధావులతో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నాగదాసరి ఇమానియేల్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు। రెండోది విస్తృతంగా ప్రచారానికి పూనుకోవాలి। తర్వాత అల్టిమేట్ గా ఒక వేదికను ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలి। అవసరమైతే బంద్ కూడా పోవడానికి ప్లాన్ చేయాలి। అవసరమైతే ఇక్కడ నుంచి చెరో కడప అనేటువంటి పద్ధతిలో ఇంకొకటి ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి కూడా సిద్ధపడాలి। కొనసాగించాలంటూ ఈరోజు బద్వేల్ పట్టణంలో దళిత హక్కుల పోరాట సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నారు। ఈ యొక్క కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతును సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం। గత ప్రభుత్వము జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో గతంలో ఉన్నటువంటి జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంలో అశాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు చేశారనేటువంటి వాదనతోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో డిమాండ్ ఉన్నటువంటి జిల్లాలలో వాటిని అదనంగా చేర్చి 32 జిల్లాలుగా మారుస్తామనేటువంటి దానికి శ్రీకారం చుట్టడం జరిగింది। అందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి విడిపోయి అన్నమయ్య జిల్లాగా ఏర్పడినటువంటి రాజంపేట, కోడూరు, రాయచోటిని మళ్ళా తిరిగి మదనపల్లి జిల్లాగా ఏర్పాటు చేసి అన్నమయ్య జిల్లాలో బద్వేలును కలిపి రాజంపేట, కోడూరు, రాయచోటి, బద్వేలు ఈ 4 నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తూ ఉన్నట్లు వాదనలు వినిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సహజసిద్ధంగా ప్రభుత్వం ఏదైతే చెబుతా ఉందో ఈ పరిపాలన సౌలభ్యం కోసము ఈ జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని ఏదైతే వాదన చేస్తూ ఉందో ఏ రూపంలో చూసినా కూడా రాజంపేట, అన్నమయ్య జిల్లాకు బద్వేలుకు కనెక్టివిటీనే లేదు। కారణం ఏమంటే బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి కలసపాడు, కాశీనాయన, బీకోడూరు, అదేవిధంగా గోపవరము ఈ బద్వేలు నుంచి పోవాలంటే బాకరాపేటకు పోయి తిరిగి మళ్ళా రాజంపేటకు పోవాలి। అట్లా కాదు, ఒకవేళ హెడ్ క్వార్టరు రాయచోటినే కంటిన్యూ చేసినట్లయితే కడప జిల్లాకు వచ్చి తిరిగి మళ్ళా అన్నమయ్య జిల్లాకు రాయచోటికి పోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది। పైగా ఏమంటే కనెక్టివిటీ సిద్ధవటము, అట్లూరు మధ్యలో ఉన్నటువంటి రహదారి ఇప్పటి నుంచి కాదు దశాబ్దాల క్రితం నుంచి కూడా కలివికోడి సంచరిస్తూ ఉందని, వన్యప్రాణులు సంచరిస్తూ ఉన్నాయని, రాత్రి 9 అయితే తెల్లవారి 6 గంటల వరకు ఈ రహదారి పూర్తిగా క్లోజ్ అయ్యి ఎవరైనా అట్లూరు మండలం వాళ్లకు ఆపద వచ్చినా కూడా బద్వేలుకు వచ్చి మైదుకూరుకు పోయి మైదుకూరు నుంచి కడపకు ప్రయాణం చేయాలంటేనే నానా అవస్థలు పడేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, విద్యార్థుల చదువుల రీత్యా కావచ్చు, అనేక రూపాలలో ఏమాత్రం కనెక్టివిటీకి సౌలభ్యం కానటువంటి రాజంపేట లేకపోతే రాయచోటి, అన్నమయ్య జిల్లాకు కనెక్టివిటీ సౌలభ్యం కాదు। ఇది పెద్ద అవరోధము। పైగా గతంలో రాజంపేట రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి రాజంపేటను ఈ బద్వేలు నియోజకవర్గాన్ని పూర్తిగా మాకు సపరేటు రెవెన్యూ డివిజన్ కావాలని పోరాడి సాధించుకున్నటువంటి రెవెన్యూ డివిజన్ బద్వేలు మైదుకూరు కలిపి రెవెన్యూ డివిజన్గా ఉన్నటువంటి దీన్ని తీసుకొని పోయి మళ్ళీ రాజంపేటలోనే కలుపుతామని చెప్పడం కూడా సరైనటువంటిది కాదు। ఇప్పటికైనా ప్రభుత్వము వైఖరి మార్చుకోవాలి। బద్వేలు నియోజకవర్గాన్ని యథావిధిగా కడపలోనే కొనసాగించాలి। ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యురాలుగా ఎన్నికైనటువంటి సుధారాణి గారు మాటము కూడా మాట్లాడడం లేదు, వైసీపీ నాయకులు మాట్లాడడం లేదు, స్పందించడం లేదు, అధికార పార్టీ నేతలు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ప్రజా సంఘాలకు, విద్యార్థి, యువజన, శ్రామిక మహిళలు, దళిత మైనారిటీలందరికీ కూడా ఒక అపోహ ఉంది। ఏ క్షణంలోనైనా నిర్ణయం తీసుకొని బలవంతంగా అయినా అమలు చేస్తారనేటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ మీరు కడప జిల్లాలోనే కొనసాగించేటట్లయితే ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి।
చేసే వరకు ఉద్యమ రూపంలో నిరసన రూపంలో తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.